ఈయన రాకేష్ కిషోర్ లాంటి 71 సంవత్సరం గట్టిగా ఎవడన్నా తుమ్మితే చచ్చిపోయాడు. ఈయనకి ఎందుకు? సనాతన ధర్మం ముసుగులో ఇది రాకేష్ కిషోర్ దాడి అని అంటలేను. ఇది నరేంద్ర మోడీ, అమిత్ షా, మోహన్ భగవత్ దాడి. ఇది ఆర్ఎస్ఎస్ కలిసి చేపిస్తున్న దాడి. ఈ 71 ముసలోడికి ఏం పని హైకోర్టులో, సుప్రీంకోర్టులో చెప్పుతాను కొట్టదు. దీనికి చెప్పులు ఎత్తదా? ఈయన తినడానికి స్పూనే సక్కలేదు, దీనికి చెప్పులు ఎత్తదా? కాబట్టి ఇవి అంత కుట్ర. దళితులను మళ్ళీ ఊరవతలు ఉంచడానికి కుట్ర చేస్తున్నారు. అందులో ఆర్ఎస్ఎస్లో భాగంగానే ఎంత జరుగుతుంది. ఆర్ఎస్ఎస్ వాళ్ళు తీసుకున్న నిర్ణయానికి మన దగ్గర ఉన్న సంఘాలు అందరూ కూడా ఆయన భజన చేస్తున్నారు. వాళ్ళందరూ కూడా ఒకటి గమనించాలి, మీరు చరిత్రలో గొప్ప స్థానం ఉన్నది, దాన్ని దిగజార్చుకోకండి. ఎవరైతే పెద్ద మనుషులు మనం అనుకుంటున్నామో చరిత్రలో మీకు గొప్ప స్థానం ఉంది, దాన్ని దిగజార్చుకున్నాం అనుకో ఏమవుతుంది? పంజరంలో పిచ్చుక పంజరంలో బంద్ అయిపోయింది, అక్కడనే చనిపెట్టాడు. చూసుకోకండి. మీరు ఆ పంజరం నుంచి బయటకు రండి. ఇంకా సిగ్గు లేకుండా మనం బీజేపీ పార్టీ ఓటేద్దామని చెప్తున్నారు. చిన్న అంశము, మీరు అనుకున్న అంశం సాధించాలని అనుకుంటారు, అది చిన్న అంశము. మళ్ళీ వాళ్ళకి భజన చేయకండి, మీ బతకాలం చేసుకోకండి. ఎందుకంటే మేము తెలంగాణ వాళ్ళని చాలాసార్లు చెప్పిన, సావర్కర్ వారసులు, గుజరాత్ ఉత్తర భారతము సాయుధ పోరాటం చేసిన వారసులు మేము.